రామ్ సింగ్ ఒక సిక్కు తత్వవేత్త, సంస్కర్త. బ్రిటిష్ వస్తువులు, సేవలను బహిష్కరించిన మొదటి భారతీయుడు. యుక్త వయసులోనే తన కార్యాచరణతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తపస్విని అనే సంస్థను స్థాపించిన బాలక్ సింగ్ శిష్యుడైన రామ్ సింగ్ సిక్కుల సోదరభావం గురించి విపులంగా తెలుసుకున్నాడు. నామ్ధారి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. ఇతనిని నామ్ధారి నాయకుడిగా బాలక్ సింగ్ నియమించారు. రామ్ సింగ్ గౌరవప్రదమైన చిన్న వ్యవసాయ కుటుంబంలో 1816లో జన్మించాడు. 20 సంవత్సరాల వయసులో రామ్ సింగ్ సిక్కుల ప్రధానమైన మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలోకి ప్రవేశించాడు. 3 సంవత్సరాల తర్వాత రంజిత్ సింగ్ మరణంతో అతని సైన్యం క్షీణించింది. బ్రిటిష్ అధికారం సిక్కు బలహీనత గురించి అదే పనిగా ఆలోచిస్తూ రామ్ సింగ్ సిక్కుల ఆత్మ గౌరవాన్ని తిరిగి పొందేందుకోసం తాను ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. అతను నామ్ధారీలలో ఒక కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాడు. వారిని కుకాస్ అని పిలుస్తారు. పంజాబీలో కుక్ అంటే అరుపు. కీర్తనలు ఆలపించిన తరువాత వారు చేసే అరుపులకు ప్రత్యేకత ఉండేది. ఎంతో పవిత్రమైనదిగా, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. నామ్ధారీలు చేతితో నేసిన తెల్లని వస్త్రాలను ధరించేవారు. తమ తలభాగాలను విలక్షణమైన రీతిలో కట్టి చెక్క పుల్లలు, ఉన్ని జపమాలలు ధరించేవారు. శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అలాగే గురుద్వారాల సందర్శనను పవిత్రంగా భావిస్తారు. రామ్ సింగ్ తన శిష్యులకు గౌరవ భావాన్ని పెంపొందించే విషయాన్ని ప్రధానంగా చెప్పుకొచ్చారు. సంవత్సరాలు గడిచే కొద్దీ బ్రిటిష్ పాలనను విచ్ఛిన్నం చెయ్యాలని అతని సంకల్పం నెరవేరలేదు. అంతర్గత సమస్యలు చెలరేగాయి. పవిత్ర నగరమైన అమృత్సర్లోని కొన్ని గుడ్డు మాంసం దుకాణాలతో కోపం తెచ్చుకున్న కుకాస్ ఆవులను పూజించటానికి నడుం బిగించారు. 1870 జూన్ నెలలో ఒక రాత్రి అమృత్సర్లో 4 కసాయిలపై కుకాస్ బృందం దాడి చేసి చంపింది. దీని తరువాత లుధియానా జిల్లాల్లో జరిగిన మరో సంఘటనతో చాలా మంది కుకాస్ తిరుగుబాటుదారులను అరెస్ట్ చేశారు. వారిలో కొందరిని ఉరితీశారు కూడా. 1872 జనవరి నెలలో జరిగిన మరో రక్తపాత సంఘటనలో సిక్కుల సాయుధ బృందాలు దాడి చేశాయి. బ్రిటిష్ వారు ఇది కేవలం బందిపోటు దాడి కాదని, పంజాబ్లో తిరుగుబాటు ప్రారంభమని గ్రహించి కుకాలతో క్రూరమైన రీతిలో వ్యవహరించారు. ఆ తర్వాత రామ్ సింగ్ బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టడంలో తమకు సహాయం చేయాలని రష్యాకు విజ్ఞప్తి చేశాడు. అయితే రష్యా గ్రేట్ బ్రిటన్ తో యుద్ధాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకని రామ్ సింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. రామ్ సింగ్ శేష జీవితం జైలులోనూ ప్రవాసంలో గడిచాయి. జైలు నుండి విడుదలైన తరువాత అతను రంగూన్లో ఉండవలసి వచ్చింది. అక్కడ అతను దాదాపు 14 సంవత్సరాలు ఖైదీగానే జీవించాడు. అయితే రామ్ సింగ్ ఏదో ఒక రోజు తిరిగి వస్తాడని, తమ సంఘానికి నాయకత్వం వహిస్తాడని నామ్ధారీలు నమ్ముతూ వచ్చారు. తీరా 1885లో అతను బర్మాలోని మెర్గుయాలో తుది శ్వాస విడిచాడు.